బలిసినోడు బ్యాంకులకు వేల కోట్లు బొక్క పెట్టొచ్చు, కానీ అదే పేదోడికి బ్యాంకు నుంచి పైసలు రావాలి అని అంటే పాతి పెట్టిన శవాన్ని కూడా మోసుకు రావాలి. ఒడిశాల జీతు ముండా అనే ఒక గిరిజన బిడ్డ తన చెల్లె చనిపోయింది, తన అకౌంట్లో ఉన్న 19,300 ఆయనకి ఈమని చెప్పి అడిగితే వాళ్ళు కండిషన్ పెట్టిరట, ఆమెనన్నా రావాలి లేకపోతే ఆమె రాసిచ్చినట్టు ఏదైనా నోట్ అన్న ఉండాలి నీకు ఈమని అని చెప్పేసి అన్నారట. ఆమె చనిపోయింది, ఆమె భర్త ఆమె పిల్లలు ఆమె కంటే ముందే చనిపోయినరు, ఇంకా ఆ సర్నేమ్తో మిగిలింది నేను ఒక్కడనే కాబట్టి నాకు ఇయ్యుండ్రి నాకు అవసరాలు ఉన్నాయి అని ఆయన అడుగుతుంటే కూడా అస్సలు రెస్పాండ్ కాకపోయేసరికి, డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇంకేం చేయాలనో అర్థం కాక శ్మశానానికి పోయి 2 నెలల క్రితం పాతి పెట్టిన శవాన్ని తీసుకొని భుజాన్ని వేసుకొని తీసుకుపోయి బ్యాంకులో పెట్టాడు. బ్యాంకుల దగ్గర వేల కోట్ల అప్పులు చేసి ఎగ్గొట్టేటోనికేమో మాఫులు చేస్తారు, అదే ఇట్లాంటి పేదోడికేమో 100 రూల్స్ చెప్తారు. మరి పలానా ఆమె చనిపోయింది, ఈమె అకౌంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయి, మరి ఈమెకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి పైసలు తీసుకోండి అని చెప్పేసి